మీకు చపాతీలు సాఫ్ట్‌గా రావాలంటే ప్యాకెట్ పిండి అస్సలు వాడకండి. ఇలా పట్టించుకోండి. నేనైతే ఇలా గోధుమల్లో సజ్జలు, రాగులు, జొన్నలు ఒక్కొక్కటి అరకిలో వేశాను. 3 కేజీల గోధుమలకి ఒక్కొక్కటి అరకిలో వేశాను. మొత్తానికి 4.5 కేజీల పిండనేది వస్తుంది. ఇంకా మనం అరకిలో సోయా బీన్స్ కానీ, బఠానీ గానీ గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే పట్టిస్తాను. పిండెప్పుడు పట్టించాక మనం ఎక్కువ ఇలా కలపడంలోనే మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా ఎంత కలిపితే అంత మెత్తగా వస్తాయి చపాతీలైతే. కలుపుకొని ఇలా ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. గ్యారంటీగా 10 మినిట్స్ పక్కన పెడతాను నేనైతే. ఎందుకంటే కలిపిన వెంబటనే చేస్తే చివర పగుళ్ళులా వస్తాయి. చూసారు కదా! ఇలా వేసుకొని కలుపుకొని రొట్టె చేసుకోవడమే. మనం రాగులు, జొన్నలు అవన్నీ రోజు చేయలేం కదా! మల్టీగ్రెయిన్ ఇలా చేసి పెట్టుకుంటే మల్టీగ్రెయిన్ ఆటా పిండైతే రెడీ అయిపోతుంది. మనం బయట కొనే ప్యాకెట్ కన్నా ఇది 100% చాలా బావుంటుంది. అది కూడా పిండి కలిపేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది తెలుసా! ఈ చపాతీలైతే సూపర్ టేస్ట్ ఉంటాయి. పిల్లలకి కూడా హెల్తీ. 2 వేళ్ళతో ఇలా తునిగిపోతుంది.